హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా సాంబార్ని మనం నూనె వేస్ట్ చేస్తాం కదా. నెయ్యి వేస్ట్ చేయండి, ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. సాంబార్ అయితే కిడ్స్కి చాలా హెల్దీ కూడా. ముందుగా పప్పుని ఉడకబెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక పెనం తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక అందులో కొంచెం వడియం వేసి, వడియం వేగాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కలు, మీ దగ్గర బీన్స్ ఇంకా ముల్లంగి అంటే రాడిష్ ఉంటే అవి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ శక్తి సాంబార్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇది వేస్తే సాంబార్ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. శక్తి సాంబార్ పౌడర్ని ఒక స్పూన్ అయితే వేసాను. ఒక టేబుల్ స్పూన్ వేసేసి ఎక్స్ట్రా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం. కొంచెంగా కారం కూడా వేసాను, ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. చూసారు కదా, మనం ఆల్రెడీ ఉడికించుకున్న పప్పును కూడా ఇందులోకి వేసేసి కొంచెం చింతపండును కూడా నానపెట్టుకొని చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకున్నామంటే టేస్టీ అండ్ హెల్తీ సాంబార్ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. సైడిష్గా అయితే నేను చిక్కుడుకాయ వేపుడిని అయితే చేశాను. ముందుగా చిక్కుడుకాయల్ని గింజలతో పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పెనం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం వడియం ఇంకా దంచిన వెల్లుల్లిని కూడా వేసి మనం ఉడికించుకున్న చిక్కుడుకాయల్ని గింజలతో పాటు అందులోకి వేసేసుకొని తగినంత కారం ఇంకా వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పొడిని కూడా ఇందులోకి వేసేసి మిక్స్ చేసేస్తామంటే తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పొడిని కూడా ఇందులోకి మిక్స్ చేసేసాను. ఈ ఫ్రై చాలా హెల్దీ. ఇందులో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. పిల్లలు అయితే ఈ ఫ్రై తినరు, అందుకనే నేను పిల్లల కోసం అప్పలాలు అయితే వేయించి ఇచ్చాను. ఇవైతే ఇష్టంగా తింటారు. మా పెద్దోడికి అయితే ఇవి చాలా ఇష్టం అనమాట. సాంబార్తో పాటు మంచి కాంబినేషన్ అప్పలాలు అయితే పిల్లలకి చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.